ఒక భార్య తన జీవితం సార్థకం చేసుకోవాలంటే ఎలా ఉండాలి? ఒక ఇల్లాలు ఉద్యోగం చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం. చేసినా చేయకపోయినా భార్యగా. దాన్ని ఉద్భటారాధ్య చరిత్రలో తెనాలి రామకృష్ణుడు చెబుతాడండి. మంచి పద్యంలో చెబుతాడు. పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం ఎలా ఉందో చెబుతాడు. పార్వతీదేవి పరమేశ్వరుడికి అనుకూలంగా ఉండేది, ఎప్పుడు ప్రతికూలం అనేది ఆవిడికి తెలియదు. అసలు ఎలా అనుకూలంగా ఉండేదో మంచి కవిత్వంలో చెబుతారు. దీన్ని తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ పద్యాన్ని పెట్టారు. ఘంటసాల గారు పాడారు, నాగేశ్వరరావు గారు నటించారు. తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు సురలోకవాహినీధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు రాజరాజప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు ఉరగవల్లభకారమయూరమునకు చెన్నుమీరిన భూధర శిఖరమగుచు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన బొల్చె విహారవేళ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. ఒక భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో చెబుతున్నాడమ్మా. అనుకూలంగా ఉండడం అనే దాన్ని బానిసత్వంగా దయచేసి భావించే దివ్యాళది వచ్చింది. అనుకూలంగా ఉండడం అంటే మన సంసారాన్ని మనమే హాయిగా సుఖంగా అనుభవిస్తున్నాం. అనుకూలంగా లేకపోతే కుదురుతుందండి? ఒక స్నేహమే అనుకూలంగా లేకపోతే ఉండదు కదా. సాటి ఉద్యోగం మనకు అనుకూలంగా లేకపోతే కుదరదు కదా. భార్య అనుకూలంగా లేకపోతే, భర్త అనుకూలంగా లేకపోతే కాపురం ఏమవుతుందండి? అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మారేంతసేపు నేనే మారాలా, నువ్వు మారవా, అయిపోయింది. ఇంకా పక్కింటి వాళ్ళు మారతారు కాలక్షేపానికి, మనం మారం. వారిని మారబడే బదులు నువ్వెందుకు మారకూడదు? ముందు ఆయనకు అనుకూలంగా. ప్రమాదం ఇందులో ఇగో, ప్రతిదానికి ఇగో వస్తే ఏముంది? యుగో మిగిలింది ఇక్కడ. యుగో ఇద్దరు వెళ్ళిపోయారు. వారికి రెండో పెళ్ళి, వీరికి మూడో పెళ్ళి. ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు. మొత్తం సంసారాలు ఏమవుతున్నాడు? దానికి పరిష్కారం తెనాలి రామకృష్ణుడు వికట కవి, హాస్య కవి అంటారు. అద్భుతమైన పరిష్కారం చెప్పాడు ఆయన. తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు. శివుడు వనవిహారానికి బయలుదేరినప్పుడు పార్వతీదేవిని కూడా కాస్త ఆట పట్టిద్దామని ఉన్నట్టుండి హంసగా మారిపోయాడు. శివుడు తెల్లగా ఉంటాడు, హంసగా మారిపోయాడు. వెంటనే పార్వతీదేవి మీరు ఎలా మారతారో నాకు తెలియదు ఏమిటి, ఆవిడ మానసరోవరంగా మారిపోయింది, హంస విహరించడానికి వీలుగా. సార గంభీర కాసారం. నువ్వు హంసగా మారేవయ్యా. హంస విహరించాలంటే హంస ఈ వేదిక మీద విహరించదండి, చచ్చూరుకుంటుంది ఊపిరాడక. దానికి కాసారం కావాలి. అందుకని వెంటనే ఇప్పుడు కాసారంగా మారిపోయింది. నువ్వు హంస అవుతా, నేను హింస అవుతా అనలేదు. అనబట్టే పార్వతీ పరమేశ్వరులు ఉంటున్నాం మనం ఇప్పటికే. పెళ్ళికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే, వృద్ధులు, పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి ముందు మీరు అక్షంతలు వేయండి అంటున్నాం. ఎందుకని? ఆయన హంసగా సరదాకి హంస రూపం ధరించగానే ఈవిడ సరోవరంగా మారింది. హంసకు అనుకూలమైంది సరోవరం. అప్పుడు ఆయన ఇంకోటి చూశాట, నువ్వు ఇన్ని వేషాలు వేస్తావు, ఏ వేస్తావో నేను చూస్తా. కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కొమరారులేమావి కొమ్మయగుచు. కైలాసగిరినాథుడు అనేటువంటి కోకిలాపతి, కలకంఠ భర్త, ఆయన కోకిలిగా మారాట. వెంటనే అమ్మవారు ఏమనుకుంటున్నా, మరి కోకిల సరోవరంలో ఉండదు కదా. కొమరారులేమావి కొమ్మయగుచు. మామిడి చెట్టుకి లేత కొమ్మ కింద మారిపోయింది. దావయ్య హాయిగా ఈ కొమ్మ మీద ఎక్కి పాడవయ్యా, నీకోసం చిగుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఆయన కోకిలిగా మారగానే ఇప్పుడు కొమ్మగా మారింది. ఆయన హంసగా మారగానే ఇప్పుడు సరోవరంగా మారింది. ఇంకో పని చేసేట ఆయన. సురవాహిని సురలోకవాహిని ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు. సురలోకవాహిని అంటే ఆకాశగంగ. ఆకాశగంగని శిరస్సు మీద ధరించిన ఆ శివుడు ఒక్కసారి తుమ్మెదగా మారట. వెంటనే అమ్మవారు తుమ్మెద ఏం సేవిస్తుందండి? మకరందం కదా. అందుకని వెంటనే ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు. ఆ సరోవరంలో పొద్దున్నే వికసించిన పద్మంలా మారిపోయింది. రావయ్యా, ఆస్వాదించవయ్యా, తుమ్మెదకి మకరందం కావాలి కదా అని ఆవిడ పద్మంగా మారింది. ఆయన తుమ్మెదగా మారితే ఆయన ఈవిడ పద్మంగా మారింది. మళ్ళీ ఇంకో వేషం వేసేట శివుడు, సరదా కదా. రాజరాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు. రాజరాజు అంటే కుబేరుడు,
రాజరాజో కుబేరశ్చ అంటారు, ధనాధిప అంటారు. రాజరాజ ప్రియ రాజకీయం. కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన దైవం ఎవరంటే శివుడు. కుబేరుడు ఖచ్చితంగా శివుడు గుడి దగ్గర ఉంటాడు ప్రతిరోజు, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా ఉంటాడు. కుబేరుడికి ఇద్దరు కావాలండి, శివకేశవులు ఇద్దరు. కానీ తేడా ఉందండి. శివుడు గుడి దగ్గర ఎందుకు ఉంటాడు అంటే కుబేరుడికి శివుడే ఐశ్వర్యం ఇచ్చాడు, అందుకని ఉంటాడు పొద్దున్నే అక్కడ చేయి చాపి తీసుకోవడానికి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎందుకు ఉంటాడంటే అప్పిచ్చింది వసూలు చేసి కూడా ఉంటాడు, మొత్తం మీద ఉంటాడు. కుబేరుడికి ఇద్దరు కావాలి, తీసుకోవడానికి ఈయన కావాలి, అప్పు వసూలు చేసుకోవడానికి ఆయన కావాలి. అంటే మన ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి ఆశ్రయించాలి. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఆయన. అందుకని అటువంటి కుబేరుడికి ఇష్టమైనటువంటి శివుడు చిలుగ్గా మారేట. వెంటనే అమ్మవారు చిలుక పంజరంలో ఉంటుంది కదా, అందుకని పంజరంగా మారిపోయింది. ఎలా మారిందండి, ఎంత విచిత్రంగా! ఇంకో వేషం వేసేట ఆయన. ఉరగవల్లభకారమయూరమునకు చెన్ను వీరిన బుధర శిఖరమగుచు. సర్పాన్ని హారంగా ధరించేటువంటి శివుడు ఉన్నట్టుండి నెమలిగా మారాట. అది విచిత్రం, వైరుధ్యం. సర్పం నెమలి రెండు శత్రువులు. సర్పం కనపడితే నెమలి ఊరుకోదు, చీల్చి చెండాడేస్తుంది. కానీ సర్పాన్ని కంఠంలో ధరించిన వాడు ఆయనే, నెమలిగా మారినవాడు ఆయనే. అంటే భగవంతుణ్ణి మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే వైరుధ్యాలన్నీ వైవిధ్యాలుగా మారిపోతాయి, శత్రుత్వాలనే ఉండవు. అక్కడ పులి, లేడి, ఏనుగు, సింహం, పాము, ఎలక అన్నీ స్నేహంగానే ఉంటాయి. భగవంతుడు స్మరించాలి, ఒక్కటే తేడా చేయవలసింది అది. ఈయన నెమలిగా మారగానే నెమలి ఎక్కడ ఉంటుంది? నెమలి సరోవరంలో ఉండదు, నెమలి కొమ్మెక్కి కూర్చోదు, నెమలి పద్మాన్ని సేవించదు. ఈ అవతారాలు మారిపోవాలి. వెంటనే చెన్ను మీరిన భూధర శిఖరం అగచ్చు, కొండ శిఖరంగా మారిందిట. పర్వత శిఖరాల మీద నెమళ్ళు ఉంటాయి. అంటే భర్త ఎలా ఉంటే ఆ రకంగా ఈవిడ అవతారాన్ని మార్చేసుకుంది. ఇంట్లో స్త్రీ కాస్త ఈ రకంగా ఆలోచించగలిగితే సకల సంసారాలు బాగుంటాయి.